హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిల్ ఈజీ నోట్స్. ఈరోజు మనము డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజెస్. ఆర్జీ అంటే రెయిన్ గేజెస్. గుర్తుపెట్టుకొని ఎన్ తోటి డినోట్ చేస్తాము. ఆప్టిమమ్ అంటే సరిపడా, పర్ఫెక్ట్. ఆప్టిమమ్ అంటే పర్ఫెక్ట్. ఆప్టిమమ్ అంటే సరిపడా తెలుగులో సరిపడా రెయిన్ గేజెస్ ఎన్ని కావాలి అని దాని మీనింగ్. ఒక ఏరియా ఇస్తే దాంట్లో సరిపడా రెయిన్ గేజెస్ ఎంత అనేది ఇది ఫార్ములా అనమాట. ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజెస్ అంటే ఎన్ తోటి డినోట్ చేస్తాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు సివి బై ఈ హోల్ స్క్వేర్. మళ్ళీ సివికి ఫార్ములా ఉంది 100 సిగ్మా బై పీ బార్. ఏబిసిడి ఇచ్చానంటే ఇదేంది బిట్ కాదండి. సివి ఇదంతా ఇంటర్లింక్డ్ ఫార్ములా అనమాట. ఎన్ ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజెస్. ఎన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సివి బై ఈ హోల్ స్క్వేర్. మళ్ళీ సివికి ఫార్ములా 100 సిగ్మా బై పీ బార్. మళ్ళీ సిగ్మాకి అండర్ రూట్ సిగ్మా పీ బార్ మైనస్ పిఐ బార్ హోల్ స్క్వేర్ బై ఎం మైనస్ 1. మళ్ళీ పీ బార్కి ఫార్ములా సమ్మేషన్ ఆఫ్ పీ బై ఎమ్. దీని నోటేషన్స్ అనేది నీకు చెప్తాను, చూడండి. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ఈ క్వశ్చన్. టీఎస్పిఎస్సి ఎగ్జామ్లో కానీ, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్లో కానీ చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ఫస్ట్ చాప్టర్లో ఏమన్నా క్వశ్చన్ అడుగుతున్నారు, న్యూమరికల్ బిట్ అడుగుతున్నారంటే ఇదే అడుగుతారు. ఫస్ట్ నంబర్ 1 ర్యాంక్లో ఇదే ఉంటుంది. సెకండ్ థియరిటికల్గా ఏమన్నా అడగవచ్చు. న్యూమరికల్గా మాత్రము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాసుకోండి, మీరు నోట్స్లో రాసుకోండి, నేను చెప్తాను. చూడండి, మీకు ఏం చెప్పాను? ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజెస్ అంటే ఎన్ తోటి రిప్రజెంట్. ఎన్ అంటే ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజెస్ అంటే పర్ఫెక్ట్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజెస్ ఎన్ని పడతాయి అనేది. దీంట్లో వచ్చేసి సివి బై ఈ హోల్ స్క్వేర్. ఈ సివి అనేది పర్సంటేజ్లో ఉండాలి, ఈ అనేది పర్సంటేజ్లో ఉండాలి. సార్ సివి అంటే ఏంటి, ఈ అంటే ఏంటి? సివి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, ఈ అంటే ఎర్రర్ అని దాని మీనింగ్. అర్థమైందా? ఇది వెరీ ఇంపార్టెంట్. ఎట్లా ఇప్పుడు ఇంకా వేరే రకంగా కూడా అడగవచ్చు క్వశ్చన్. ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ ఎర్రర్, బి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ద ఎబోవ్. ఇట్లా కూడా అడుగుతారు. చూడండి, n is directly proportional to coefficient of variation. n is inversely proportional to error. ఎర్రర్ అనేది పర్సంటేజ్లోనే ఉండాలి. సివి అనేది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది పర్సంటేజ్లోనే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మీ క్వశ్చన్లో పర్సంటేజ్లోనే ఇస్తారు. పర్సంటేజ్లో ఇవ్వకపోతే పర్సంటేజ్కి కన్వర్ట్ చేసుకోండి. ఇది కూడా పర్సంటేజ్కి కన్వర్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ అంటున్నా, చేసుకొని డివిజన్ చేసుకోండి, రాసుకోండి. అర్థమైందా? సో అది సివి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, ఈ అంటే ఎర్రర్. ఈ రెండు పర్సంటేజ్లోనే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏంటి అనేది నేను చెప్తాను. ఇంకా నోటేషన్స్ ఉన్నాయి, ఇది కంపల్సరీ రాసుకోండి. మీరు నేను చెప్పే ప్రతి ఒక్కటి మీరు రాసుకుంటేనే మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. పక్కా జాబ్ వస్తుంది నేను చెప్పినట్టు చేస్తే. ఓకేనా అండి? ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సివిల్ ఈజీ నోట్స్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ యొక్క ఫార్ములా ఇది 100 సిగ్మా బై పీ బార్. సివి వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్.
ఇది పర్సంటేజ్లో ఉండాలి. అందుకనే అయ్యో చూడండి ఇంటూ 100 అని ఉట్టినే రాలేదు, 100 ఉంది కాబట్టి పర్సంటేజ్లోకి వస్తుంది దీని రిజల్టెంట్. సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్. పీ బార్, పీ అంటే ప్రెసిపిటేషన్, పీ అంటే ప్రెసిపిటేషన్ అన్న రెయిన్ఫాల్ అన్న. హైడ్రాలజీలో పీ ఇచ్చాడు అంటే అది ప్రెసిపిటేషన్ అన్న రెయిన్ఫాల్ అన్న అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, పీ అంటే రెయిన్ఫాల్, పీ అంటే రెయిన్ఫాల్. పీ బార్ అంటే మీన్ ఆఫ్ ప్రెసిపిటేషన్, మీన్ ప్రెసిపిటేషన్. ఓకేనా? ఇంకా దీంట్లో చెప్పదలుచుకునేది ఏంటి అంటే ఇట్లా కూడా అడుగుతాడు, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెయిన్ఫాల్ మీన్ ప్రెసిపిటేషన్ అని అడుగుతాడు. అప్పుడు ఏ వచ్చేసి ట్రూ, బి వచ్చేసి ఫాల్స్, సి వచ్చేసి బోత్ ఏ అండ్ బి ఆర్ రైట్ ట్రూ, డి వచ్చేసి నన్ ఆఫ్ ద అబవ్ అని అడుగుతాడు. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, సివి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పీ బార్. సో ఆన్సర్ ఏంటంటే తప్పు. సివి అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పీ బార్, మీన్ ప్రెసిపిటేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మీన్ ప్రెసిపిటేషన్ ఆర్ మీన్ రెయిన్ఫాల్. ఇంకోటి అడగచ్చు, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డాష్. ఏ స్టాండర్డ్ డీవియేషన్, బి మీన్ ప్రెసిపిటేషన్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ద ఎబోవ్ అని అడుగుతాడు. అప్పుడు ఏమని పెట్టాలి, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్. చూడండి, సివి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సిగ్మా, కరెక్టే కదా. సివి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పీ బార్, కరెక్టే కదా. చూడండి, ఇది ఇన్వర్స్లీ, ఇది డైరెక్ట్లీ. ఇన్ డెప్త్గా అనాలిసిస్ చేయాలండి ప్రతి ఒక్కటి. ఫార్ములా ఇచ్చాడంటే దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తాడు ఎగ్జామ్ అతను అనేది మీరు ముందుగానే గ్రహిస్తే మీకు ఈజీ అయిపోతుంది అన్నమాట బిట్స్ పెట్టేటప్పుడు. ఇంకా నోటేషన్స్ మనం నేర్చుకుందాము ఇంకా ఫర్దర్గా. మూడో ఫార్ములా వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్ గురించి. సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ వస్తుంది, అండర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ బ్రాకెట్లో పిఐ మైనస్ పీ బార్ హోల్ స్క్వేర్ బై m-1. కొన్నిసార్లు కొన్ని దాంట్లో ఇట్లా కూడా ఉంటుంది, సమ్మేషన్ ఆఫ్ పీ బార్ మైనస్ పిఐ హోల్ స్క్వేర్ అని ఉంటుంది. ఏదన్నా కావచ్చు, ఇదన్నా పెట్టుకోండి, ఏం కాదు. ఎందుకంటే స్క్వేర్ నెగిటివ్లో వచ్చినా కానీ మనకి స్క్వేర్ చేస్తే ఆటోమేటిక్గా పాజిటివ్ ఆన్సరే వస్తుంది. కాబట్టి దీన్ని ఇటు రాసుకున్నా ఏమి కాదు. ఓకేనా, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ పైనదే న్యూమరేటర్లోనే నేను చెప్తున్నాను, డినామినేటర్ యాజ్ యూజువల్ ఉంటుంది. సమ్మేషన్ అంటే అడిషన్ అనమాట. సమ్మేషన్ యొక్క సింబల్ ఇది. సమ్మేషన్ అంటే అడిషన్. స్టాండర్డ్ డీవియేషన్. సార్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అన్నారు. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటే రెయిన్ఫాల్ అనేది ఎప్పుడు ఒకేలాగా పడదు కదా, చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి 2 cm/hలో పడుతుంది, ఒక్కోసారి 3 mm/hలో పడుతుంది, ఒక్కొక్క గంటలో ఒక్కొక్క రకంగా పడుతుంది. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది సంథింగ్ ఇంత అని క్వశ్చన్లో అడుగుతాడు. అసలు క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాడంటే, ఒక ఏరియాలో ఇన్ని రెయిన్ గేజెస్ ఉన్నాయి, ఆ రెయిన్ గేజెస్ అనేది సరిపోతుందా సరిపోవా మనకి
అనేది క్వశ్చన్ అనమాట. అట్లా దాని నుండి వచ్చిందే ఈ క్వశ్చన్ అనమాట. ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజెస్ అంటే ఒక ఏరియాలో పర్ఫెక్ట్గా ఎన్ని రెయిన్ గేజెస్ కావాలి అనేది క్యాలిక్యులేషన్ అనమాట. చూడండి, అంటే ప్రెజెంట్ రెయిన్ గేజెస్ ఎన్ని. క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాడంటే ఒక ఏరియాలో నెంబర్ ఆఫ్ రెయిన్ గేజెస్ ఉన్నాయి, ఆ ఏరియాకి ఆ రెయిన్ గేజెస్ చాలదా. ఒకవేళ చాలలేదనుకో రాంగ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. అర్థమైందా? అట్లా. సో సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్ √ సిగ్మా PI - P బార్ హోల్ స్క్వేర్ బై m-1. PI అంటే P1 కావచ్చు, P2, P3, P4 సో ఆన్, Pn. P అంటే రెయిన్ఫాల్ ఎట్ రెయిన్ గేజ్ 1, రెయిన్ఫాల్ ఎట్ రెయిన్ గేజ్ నెంబర్ 2, P3 అంటే రెయిన్ గేజ్ ఎట్ నెంబర్ 3, థర్డ్ రెయిన్ గేజ్ అనమాట. థర్డ్ రెయిన్ గేజ్ దగ్గర వాల్యూ ఎంత, రెయిన్ఫాల్ యొక్క వాల్యూ. సెకండ్ రెయిన్ గేజ్ దగ్గర వాల్యూ ఎంత రెయిన్ఫాల్ది, ఎన్ని సెంటీమీటర్స్ ఆర్ ఎంత mm. ఫస్ట్ రెయిన్ గేజ్లో ఎంత డెప్త్ ఆఫ్ రెయిన్ఫాల్ పడింది, అట్లా దాని యొక్క వాల్యూస్ అనమాట. అట్లా ఎన్ని ఇస్తే అన్ని. అంటే ప్రెజెంట్ ఆ ఏరియాలో ప్రెజెంట్ ఎన్ని రెయిన్ గేజెస్ ఇచ్చాడు. P బార్ అంటే మీన్ రెయిన్ఫాల్. మీన్ అంటే తెలుసు కదా. ఇప్పుడు ఎన్ని రెయిన్ గేజెస్ ఇస్తే, ఫర్ సపోజ్ 3 ఇచ్చాడు, 3 రెయిన్ గేజెస్ ఇచ్చాడు. ఫస్ట్ రెయిన్ గేజ్ వచ్చేసి 2 mm per hour, 2 mm డెప్త్ ఇచ్చింది. సెకండ్ వచ్చేసి 4 mm డెప్త్ ఇచ్చింది. థర్డ్ వచ్చేసి 6 mm డెప్త్ వచ్చింది. దీని యొక్క మీన్ ఏంటి, మీన్ తెలుసు కదా. 2 + 4 + 6 బై పైన న్యూమరేటర్లో ఎన్ని ఉన్నాయి 3, దీన్ని చేసుకుంటే మీన్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ సింపుల్ బేసిక్ కాన్సెప్ట్స్. నేను ఏదైతే చెప్తున్నానో అన్నీ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి చెప్తున్నా, సో దట్ ఐ కెన్ రీచ్. ఇప్పుడు బిలో యావరేజ్కి చెప్తున్నా వాళ్ళకి అర్థమైంది అంటే అది ఎబో యావరేజ్ కూడా అందినట్టే కదా ఆటోమేటిక్గా. సో నేను ఏది కానీ బిలో యావరేజ్ స్టూడెంట్స్కే నేను అంటే రిపిటేటివ్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. మీకు తెలియదు అని కాదు, కొందరు బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. బిలో యావరేజ్కి అర్థమవుతుందంటే ఎస్, ఐఎమ్ సాటిస్ఫైయింగ్ ద ఎబో యావరేజ్ స్టూడెంట్స్ అండ్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఆల్సో. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇప్పుడు ఈ లెక్చర్ అనేది నేను చెప్పేది జనరల్గా వేరే ఇన్స్టిట్యూట్స్లో పర్ అవర్కి 3,000, 4,000 అట్లా చెప్తారు. అట్లా 8 గంటలు చెప్తారు. అంటే 4 8 32, అంటే పర్ డే వాళ్ళకి ఇంచుమించుగా 30,000 సంపాదిస్తారు తెలుసా. ఒక్క సబ్జెక్టు చెప్పడానికి అట్లా 8 hours అట్లా చెప్తే వాళ్ళకి ఇంత అమౌంట్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఒక సబ్జెక్ట్ చెప్పినందుకు ఇన్ని ల్యాక్స్ అని ఉంటుంది. అట్లాంటిది నేను మీకు ఫ్రీగా చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి, మీ గురించే, మీ మంచి గురించే. ఎందుకంటే చాలామంది ఉంటారు స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ ఉంటారు, పాపం ఎకనామిక్గా వీకర్ సెక్షన్స్ నుండి ఉంటారు. వాళ్ళకు ఎఫోర్డ్ చేయలేరు అనమాట. ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళకి పాపం ఎకనామిక్గా ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ వచ్చి కోచింగ్ ఏమైనా తీసుకొని హాస్టల్ ఫీ కడితే దాదాపు వాళ్ళకి ఒక ఖర్చు వచ్చేసి మినిమం 1,00,000 పడుతుంది, 1,00,000 రూపాయలు పడుతుంది. అట్లాంటి ఇబ్బందులు పడకుండా నేను మీకు యూట్యూబ్లోనే చెప్తున్నాను. అసలు మీరు చూడండి, ఇట్లా ఎవరు చెప్పరు. అన్నీ ఏదో పేపర్ మీద ఏదో రాసుకొని ఏదో పట్టినట్టు అదే చెప్తారు. కానీ నేను అట్లా చెప్పట్లేదు. నేను అంతా చెప్పేది అంతా కాన్సెప్ట్ వైజ్ చెప్తున్నాను. డెఫినేషన్ మీద అస్సలు ఫోకస్ చేయొద్దు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యు ఆర్ ద ఓన్ ఆథర్ ఆఫ్ యువర్ బుక్. మీరే ఓన్గా రాసుకోవాలి. ఒక కాన్సెప్ట్ చెప్తున్నానంటే మీ నోట్స్లో మీకు అర్థమైన భాషలో మీరు రాసుకోవాలి.
నేను ఎట్లా చెప్తున్నా అట్లా అని కాకుండా మీ ఓన్గా కూడా మీరు క్రియేట్ చేసుకొని రాయాలి. అట్లా మీరు మీరు రివిజన్ చేసుకునేటప్పుడు మీకు చాలా ఈజీ అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది అనమాట. అచ్చా ఈసారి ఇట్లా చెప్పాడు, అచ్చా టిప్పు సుల్తాన్ న్యాచురల్ వెయిట్, అట్లా మీరు ఏదైనా రాసుకోవచ్చు. మీకు సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను అనమాట, మీరు అర్థం చేసుకోవాలి అది. ఓకేనా? ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సివిల్ ఈజీ నోట్స్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ ద అప్డేట్స్. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా?